హాయ్ హలో నేను మీనా కొరశరత్ కేరళ నుంచి. ఏంటి కేరళ అంటుంది, తెలుగులో మాట్లాడుతుంది, మీనా కొరశరత్ అంటుంది, ఛానల్ పేరు వచ్చేసి మీనుకుట్టి అని అనుకుంటున్నారా? చెప్తాను నేను అది ఏంటని ముందు ముందు చెప్తాను. అయితే ఈరోజు నా ఛానల్ లాంచ్ అనమాట. అయితే నా ఛానల్ లాంచ్ సందర్భంగా మీకు కొన్ని గివ్ అవే కూడా ఇస్తాను. అది ఏంటి అన్నది వీడియో లాస్ట్ దాకా చూడండి దయచేసి. మన సబ్స్క్రైబర్స్‌కి కొన్ని గివ్ అవే ఇస్తాననమాట. కానీ అంతకంటే ముందు కేరళలోని మా ఇంటి చుట్టూ ఎలా ఉందో ఒక చిన్న వీడియోలో పెట్టాను, చూసేసేయండి. చూసి మళ్ళీ మిగిలిన సంగతి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. సో వీడియో చూసేసారు కదా! మరి ఎట్లుంది ఈ వీడియో మరి? ఎట్లుంది మా ఆలపి? ఎట్లుంది మా కేరళ? మస్తుందిలే. ఇంకా ఇలాంటివి నేను ఇక్కడ కూర్చొని చెప్తాను. ఇంకా ఇలాంటివి ఎన్నో నా ఛానల్‌లో చూపిస్తాను మీకు. కేరళ అందచందాలు, కేరళ ఫుడ్, కేరళ కల్చర్, కేరళ అమ్మాయిలు, కేరళ అబ్బాయిలు. ఉట్టిగానే అన్నా. నిజంగానే చూడాలంటే చెప్పండి. కామెంట్ చేయండి, చూపిస్తాను. ఓకే. సో ఇలాంటివి ఎన్నో చూడాలి అని అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సో ఇందాక అన్నట్టు నా పేరు మీనా కొరశరత్. మీనా కొరశరత్ అందరికీ కొరశరత్ అని అంటే పలకటం రాదనమాట నా ఫ్రెండ్స్‌కి. అయితే కొరచు కుర్కురే, కొరచు అంటే కొంచెం కొంచెం అని మలయాళంలో, కుర్కురే అని అలా అంటూ ఉంటారు నా ఫ్రెండ్స్. అయితే నా ఫ్రెండ్స్ నన్ను ముద్దుగా మీనుకుట్టి అని పిలుస్తారు. మా నాన్న నన్ను మీను అంటారు. అంటే నాన్న ఆబ్వియస్లీ ఎలా పిలిచినా అందులో ప్రేమ అనేది ఉంటుంది. మా అమ్మ నన్ను మీనా అని అంటుంది. మా సిస్టర్ నన్ను యాపిల్ అని పిలుస్తుంది. మీరు నన్ను ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తే మీనుకుట్టి అని పిలవండి. మా నాన్న లాంటి ఏజ్ వాళ్ళు నన్ను మీను అనండి పలుకుతాను. మా అమ్మ వాళ్ళు లాగా ఉన్నవాళ్ళు నన్ను కూతురులా ట్రీట్ చేస్తే మీనా అని అనండి. సిస్టర్‌లా అనుకునే వాళ్ళు యాపిల్, మీ ఇష్టం ఏదైనా పిలవండి. ఇంకా నేను నచ్చితే ఎవరికైనా మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి. ఓకే. సో అదనమాట నా పేరు గురించి. మీనా కొరశరత్ నా పేరు. అయితే నా ఫ్రెండ్స్ నన్ను మీనుకుట్టి అని పిలుస్తారు కదా! అదే నా ఛానల్ పేరు పెట్టేశాననమాట. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి, నేను పలికేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు నాకు తెలుగు ఎలా వచ్చు అని అనుకుంటున్నారు కదా! సినిమాలు చూడట్లేదా ఏంటి? ఒక సుమా కనకాల, ఒక ప్రియమణి, ఒక మీనా కొరశరత్ తెలుగు అలాగే నేర్చేసుకున్నారు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మీకు బోర్ కొట్టేస్తుందబ్బా. ఇంకా ముందు వీడియోస్‌లో నేను చెప్తాను నాకు తెలుగు ఎలా వచ్చు అని చెప్పేసి. అయితే మా నాన్నగారు తెలుగు వింటే మస్తు జోక్ ఉంటదనమాట. సార్ ఈరోజు వస్తుంది, సార్ ఈరోజు పోతుంది, ఒక జెండర్ డిఫరెన్స్ లేకుండా అన్నిటికీ దీదీ పెట్టేస్తారనమాట మా నాన్నగారు. ఓకే. సో ఎక్కువ బోర్ కొట్టించాను నా గురించి చెప్పేసి. ముందు వీడియోస్‌లో చూసేయండి నాకు తెలుగు ఎలా వచ్చు అన్న సంగతి. నాకు యాక్చువల్లీ 6 లాంగ్వేజెస్ వచ్చనమాట. తెలుగు ఇప్పుడు విన్నారు కదా! కన్నడ ನನಗೆ ಗೊತ್ತು, తమిళ్ కొంచెం తెలియం, మలయాళం ఆబ్వియస్లీ అది నా మదర్ టంగ్ అనమాట. సో ఇంట్లో మలయాళమే మాట్లాడతాం మేము. హిందీ హమ్‌కో పతా హై. హిందీ కూడా వచ్చు నాకు. నిజంగా వచ్చు. హిందీ ముझे మాలూమ్, మీరు ఏదైనా అడగండి చెప్పేస్తాను. ఓకే. ఇంకేది వచ్చు నాకు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇంగ్లీష్ ఆబ్వియస్లీ వచ్చు, చదువుకున్నాం కాబట్టి. ఆఫ్‌కోర్స్ ఐ నో ఇంగ్లీష్. కొంచెం స్టైల్ కొట్టాలే గానీ. ఓకే. సో ఇన్ని లాంగ్వేజెస్ నాకొచ్చు. కొన్ని అంటే మరీ పర్ఫెక్ట్‌గా రాదు. బట్ దెన్ ఐ నో నాకొచ్చు. అది నా లాంగ్వేజ్ గురించి. యాక్చువల్లీ నేను చాలా ప్రాక్టీస్ చేస్తానబ్బా. 2 డేస్ కూర్చొని నా ఫ్రెండ్స్‌ని సతాయిస్తాను. దీన్ని ఏమంటారు? దీన్ని తెలుగులో ఏంటి? అది ఇది అని ఒక బుక్‌లో మొత్తం ఇంగ్లీష్‌లో రాసి 2 డేస్ బాగా పొద్దున్న, సాయంత్రం ఒకదాన్నే అద్దం ముందు పిచ్చిదానిలాగా అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ అన్నీ ప్రాక్టీస్ చేస్తాననమాట. అలా నాకు తెలుగు ఇంత పర్ఫెక్ట్‌గా నేను మీ ముందు వీడియో చేయగలుగుతున్నాను. అయితే వీడియో కూడా చాలా షార్ట్స్ తీస్తాను. చాలా షార్ట్స్ వేస్ట్ కూడా అయిపోతుంది.
మాట్లాడుతుంటే కొన్ని కొన్ని వేరేలాగా వచ్చేస్తుంది నాకు. సో, అలా చాలా షార్ట్స్ కూడా తీస్తాను. ఇంకా ముందు ముందు చెప్తాను నేను తెలుగు ఎలా వచ్చు, ఎలా నేర్చుకున్నాను అన్నది. ఓకే. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ చెప్పి బోర్ కొట్టించను. ఇంకా మిగిలిన సంగతిలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే. సో, ఇంకా మా ఊరు గురించి చెప్పాలి అనంటే, నేను బేసికల్లీ ఆలపి అన్నమాట. ఆలపి నుంచి ఆలపి అంటే మలయాళంలో ఆలప్పుഴ అని అంటారనమాట. ఆలపి అంటే ఆబ్వియస్లీ ఆ కొబ్బరి చెట్లు, ఆ నీళ్లు, ఆ పిచ్చుకల సప్పుడు, ఇంకా బోటింగ్ హౌస్ ఇవన్నీ ఉన్నాయండోయ్ ఆలపిలో. నిజంగా బావుంటుంది. ఆ సముద్రము ఇవన్నీ చూస్తే ఆహా! చాలా బావుంటుంది. ఇంక నేను ఆబ్వియస్లీ ఓకే. సో, మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా కేరళకి వచ్చినప్పుడు ఆలపి వస్తే మా ఇంటికి రండి. ఓకేనా? నిజంగా బావుంటుంది మా ఊరు. ఇంకా వీడియో చివరిలోకొచ్చేసాం మనము. ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్‌కి కొన్ని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను కేరళ నుంచి. కేరళ చిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్‌లో ఒక ముగ్గురికి లక్కీ డ్రా ద్వారా తీసి ఇద్దాము అని అనుకుంటున్నాను నేను. అయితే ఈ చిప్స్ అనేది ఇది బనానా చిప్స్ అన్నమాట. ఇది టపియోకా చిప్స్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో, అందులో లక్కీ డ్రాలో నేను తీసి మన ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్‌లో ఒక ముగ్గురికి ఇద్దాము అని అనుకుంటున్నాను నేను. అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్ లేదు. సో, మీరు డిసైడ్ చేయండి. నా ఈమెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఈమెయిల్ చేయండి నాకు మీ ఫోను నంబరు. అలా నేను ఫోను నంబరు అంతా రాసి వీడియోలోనే ఒక ముగ్గురిని తీస్తాను నేను. అది కాదు మీకు వేరే ఏదైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్‌లో పెట్టండి. నాకు నిజంగా తెలీదు. ఆహ్, ఎలా తీయాలి అని చెప్పేసి. నాకు ఇన్‌స్టా లేదు కాబట్టి నాకు తెలీదు ఎలా తీస్తే బావుంటుంది అని. మీ ఐడియాస్ అన్నిటిని వెల్కమ్ చేస్తాను. అయితే ఈ చిప్స్ కూడా మీకు కొబ్బరి నూనెలో చేసింది కావాలా? లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో చేసింది కావాలా? లేకపోతే ఇంకొకటి పల్లీల నూనె అనుకుంటా. అందులో చేసింది కావాలా? అని చాయిస్ కూడా ఇస్తాను నేను మీకు. ఎందుకంటే కొబ్బరి నూనె అందరూ ఇష్టపడరు. అందుకని ఆ చాయిస్ మీకిస్తాను. మీరు ఏది కావాలి, ఏ చిప్స్ కావాలి అని కూడా చెప్పండి. నేను ఫోను చేస్తాను మీకు. సో, అదనమాట నా ఛానల్ లాంచ్ గురించి. మీకు నచ్చిందనే అనుకుంటాను. ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ తీస్తాను. నా గురించి ఇంకా చాలా చెప్తాను నేను మీకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు గదా! అలాగే దీని గురించి రాయటం మర్చిపోకండి. కమెంట్ చేయండి ఓకేనా? అయితే నా ఈమెయిల్ ఐడీ చెప్తాను మీకు. మీనా MEENA మీనా ఫ్రమ్ FROM ఫ్రమ్ కేరళ KERALA కేరళ 4@gmail.com ఇదే అనమాట నా ఈమెయిల్ ఐడీ. సో, మీరు మీ అడ్రస్ వదిలేండి. నేను ఫోను చేస్తాను మీకు. ఆ ఈమెయిల్ ఐడీకి మీ ఫోను నంబర్స్ పెట్టండి. సో, ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్‌లో ముగ్గురు సబ్స్క్రైబర్స్‌కి చిప్స్ నేను గిఫ్ట్‌గా ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.